ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే లోకేష్ బాబు ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్ లో కూడా, మున్సిపల్ స్కూల్స్ లో కూడా ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క స్కూల్లో కూడా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల బాగోగుల గురించి, వాళ్ళ పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, లేదు ఎలా చదువుతున్నారు అనేది పేరెంట్స్ కూడా ఒక అవగాహన కల్పించాలని చెప్పి అటు టీచర్స్ వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. అటు హెడ్ మాస్టర్ గారు మురళి గారు, అలాగే చైర్మన్ కమిటీ పేరేమ్మా జమీలా గారు, అలాగే ఇక్కడ మంజూర్ గారు, అలాగే మన గౌస్ గారు, అలాగే సాబా గారు, ఖలీల్ గారు, వీళ్ళందరూ కూడా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ని మోటివేట్ చేసేదానికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సుమారుగా జాకీర్ హుస్సేన్ నగర్ స్కూల్లో అప్రాక్స్ 480 అంటే 500 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు, 1వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. దీంట్లో ఉర్దూ స్కూల్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ జాకీర్ హుస్సేన్ నగర్ ఏరియాలో ఎక్కువగా ఉర్దూ స్కూల్ కూడా మైనారిటీస్ ఎక్కువ కాబట్టి ఉర్దూ స్కూల్ కూడా ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉర్దూ స్కూల్ కూడా ఒకటి ఉంది, ఎలిమెంటరీ స్కూల్ ఒకటి ఉంది, అలాగే హై స్కూల్ ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడ టీచర్స్ కొరత కూడా ఉంది. ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు నా దృష్టి కూడా తీసుకొచ్చారు, ఇంగ్లీష్ టీచర్ ఇంతవరకు లేరు అని కూడా. దయచేసి నేను డిఈఓ గారిని కూడా, నేను మీడియా ముఖంగా కూడా డిఈఓ గారిని, సార్ ఇక్కడ ఒక ఇంగ్లీష్ టీచర్ ని ఖచ్చితంగా మీరు దయచేసి అపాయింట్ చేయాలని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ లెటర్ పెడతాను. తర్వాత సార్ దగ్గర కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ తీసుకొని నేను కూడా స్వయంగా డిఈఓ గారికి అందజేస్తాను. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి చదువుకోవాలని కోరుకుంటుంది. కొంతమంది ఉంటారు 10th క్లాస్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఉంటే, పక్కన వాడు మంచి మార్కులతో పాస్ అయినప్పుడు నేను ఎందుకు పాస్ కాకూడదు అని చెప్పి వాడు ఇంకొద్ది ఖర్చుతో చదివి ఈరోజు పాస్ అయినాడు. ఈరోజు ఎగ్జాంపుల్ చూస్తే మన నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు 10th క్లాస్ ఫెయిల్ సార్, కానీ అప్పట్లో సీఎం గారు 2 మార్కులు యాడ్ చేసిన తర్వాత 10th క్లాస్ పాస్ అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒక నారాయణ గారికి ఒక స్ఫూర్తి, అంటే నాకన్నా నాతో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి మార్కులతో ఈరోజు పాస్ అయినారు, నేను ఎందుకు పాస్ కాకూడదు అని చెప్పి ఇంటర్మీడియట్ నుంచి సార్ కృషి చేసి, అలాగే డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఎంఎస్సి గోల్డ్ మెడల్ సాధించి ఈరోజు విద్యారంగంలో అనేక నైపుణ్యాలు సాధించారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, అదనత్ రెడ్డి గారికి కూడా స్వాగతం. నేను కోరేది ఏంటంటే, విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలా, బాగా రాణించాలా. అలాగే తల్లిదండ్రులు కూడా, ఎంఈఓ గారు సార్, ఎంఈఓ గారికి కూడా వెల్కమ్. విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలా, రాణించాలా. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు కూడా వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని ఒక హెడ్ మాస్టర్ దగ్గర కానీ, లేదా ఆ కన్సర్న్ టీచర్, అంటే ఆ విద్యార్థి ఏ సబ్జెక్ట్ లో అయితే వీక్ గా ఉన్నాడో, సపోజ్ సోషల్లో అనుకోండి, సోషల్లో వీక్ గా ఉంటే ఆ సోషల్ టీచర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని, మేడం మళ్ళీ నాకు చెప్పండి అని చెప్తే ఆ మేడం కానీ లేదా సార్ కానీ ఖచ్చితంగా కూడా స్పందించి వాళ్ళకి ఆ ముందు బేసిక్స్ నేర్పిస్తే ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ వస్తుంది. అట్లా వాళ్ళు బేసిక్స్ కూడా నేర్చుకోవాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా మంచి మనసుతో దీవిస్తూ, వాళ్ళందరూ కూడా రేపు విద్యారంగంలో బాగా పైకి రావాలని చెప్పి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి మంచి పొజిషన్స్ లో, ఒకరు కలెక్టర్ కావచ్చు, ఒకరు ఐపీఎస్ కావచ్చు, ఒకరు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే క్రికెట్ ఇండియన్ టీమ్ లో పోవచ్చు. అట్లా రకరకాల నైపుణ్యాలతో వీళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నగర్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రులకు అలాగే ఉపాధ్యాయులకు నమస్కారాలు. నాకు ఈ పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం. మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనలో వచ్చినటువంటి మంచి కార్యక్రమం. దీనికి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించారు. ప్రతి స్కూల్స్కి 5,000, 10,000 అలా స్ట్రెంగ్త్ను బట్టి డబ్బులు కూడా కేటాయించారు. మొత్తం మీద పేరెంట్స్, టీచర్స్ వీళ్ళ యొక్క అనుబంధాన్ని నెలకు ఒకసారైనా 2 నెలలకు ఒకసారైనా దగ్గరతనాన్ని పెంచేదానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో ఉండే తల్లిదండ్రులు నిరంతరం టీచర్లతో అందుబాటులో ఉంటారు. కానీ
ఈ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ ఎంత బతిమలాడినా పేరెంట్స్ ఏదైనా మీటింగ్ పెట్టినా కూడా ఎక్కువ మంది రారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఈ కార్యక్రమం తీసుకొచ్చింది కాబట్టి ప్రభుత్వ సహకారంతో ఈ లోకల్ ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో ఎక్కువ మంది తల్లిదండ్రులు స్కూల్లోకి వచ్చి పిల్లల స్థితిగతులు తెలుసుకునే పరిస్థితి వచ్చిందంటే టీచరు చాలా అదృష్టవంతుడైపోతాడు. ఎందుకంటే టీచర్లకు పెద్ద గ్యాప్ ఏంటంటే ఈ పిల్లలు పోయి ఏదో అబద్ధాలు చెప్పేస్తారు. 5 మార్కులు వచ్చినా 100కి 100 వచ్చినాయని అబద్ధాలు చెప్పేస్తారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వలన పిల్లోళ్ళు బాగా చెడిపోయేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు స్కూల్కి వస్తారో వాళ్ళకి ఎన్ని పనులున్నా ఏదో ఒక రోజు ప్రభుత్వం కార్యక్రమం తీసుకొచ్చింది కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. మామూలుగా హెచ్ఎంస్ టీచర్స్ పిలిస్తే రారు, కానీ ఈ వచ్చేది ప్రభుత్వం నుంచే ఈ కార్యక్రమం తీసుకొచ్చారు కాబట్టి హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ అందరూ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటారు. తల్లిదండ్రులు నిరంతరం టీచర్లతో అందుబాటులో ఉంటే పిల్లల యొక్క ప్రతి కదలిక తెలుస్తుంది. ఇటు తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పే అవకాశం పిల్లోడికి రాదు. వాళ్ళు అందుబాటులో ఉంటే అబద్ధం చెప్పలేరు. ఖచ్చితంగా ఒక మంచి క్రమశిక్షణతో విద్యార్థి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది చాలా గొప్ప ఆలోచన. ఈ ఆలోచనని ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే మన ముఖ్యమంత్రి గారికి పేరున వాళ్ళందరికీ వాళ్ళ ఆలోచనలకి సెల్యూట్ చేస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ప్రియతమ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఆనంద్ సార్ గారు నిరంతరం ఒక 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి కృషి చేస్తున్నారు. అలాగే మన జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ సార్ గారు కూడా ఆయన నిరంతరం దీని గురించి ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయ్యేదానికి కృషి చేస్తున్నారు. అలాగే ఈ పాఠశాల హెచ్ఎం మురళీకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేసేదానికి కృషి చేశారు. ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ స్కూల్లో పనిచేసే ఎక్కువ మంది డిప్యుటేషన్ మీద వచ్చారు. టీచర్స్ లేకపోయినా మనస్ఫూర్తిగా వచ్చి స్కూల్కి సహకారం అందిస్తూ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను పేరున శుభాభినందనలు తెలియజేస్తూ, అలాగే పేరెంట్స్ ఈరోజు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఆ పేరెంట్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మీరు ఇలాగే మరలా అవసరం ఉన్నా లేకపోయినా మేము పిలవకపోయినా పిల్లల యొక్క స్థితిగతులు, వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు మన కార్పొరేట్ గారు చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన సూచనలు కూడా పాటించి అందరూ మీరు పిల్లల యొక్క అభివృద్ధి కోసం, అంటే మీకు అవగాహన లేక పొరపాట్లు చేస్తుంటారు, అవగాహన పెంచుకోండి. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ఒకసారి టీచర్లతో కలిసి మీరు ఒకసారి చూసుకుంటే పిల్లల యొక్క పరిస్థితులు అర్థమైన తర్వాత మీరు వదలరు, ఇంకా మీరే వస్తూ ఉంటారు. మీరు ఒకసారి వచ్చి పిల్లల యొక్క చదువులో డెవలప్మెంట్ మీకు కళ్ళకు కనిపించిందంటే, ఆ పిల్లల మొహాలు వెలుగు కనిపించిందంటే మీరు కూడా వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకొని వాళ్ళ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా మనం పనిచేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ అనేటటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. దీనికి మా ఎంఈఓ గారు చెప్పినట్టుగా పేరెంట్స్కి టీచర్స్కి మధ్య గ్యాప్ ఉండడం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ని మేమెవరికి చెప్పుకోవాలా, పేరెంట్ రాకపోతే మేమేం చేయాలనేటటువంటి సందిగ్ధంలో ఉన్నాము. ఈ పేరెంట్స్ మీటింగ్ వల్ల ఖచ్చితంగా ఈ యొక్క గ్యాప్ అనేది పూడ్చబడుతుంది. నిజంగా ఈ కార్యక్రమం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమము. ఇప్పుడు మా ఎంఈఓ గారు మాట్లాడిపోయినారు. ఆయన ఒక ప్రత్యేకత ఏంటంటే, మాకు టీచర్ లేరు, మ్యాథ్స్ టీచరు. ఆ మ్యాథ్స్ టీచర్ వచ్చేంత కాలం కూడా మాకు ఒక చాప్టర్ మ్యాథ్స్ చెప్పడం జరిగింది
పిల్లలకి ప్రతిరోజు 8 గంటలకు రావడము, ఇక్కడ పిల్లల క్లాస్ తీసుకోవడము, ఆయన డ్యూటీకి వెళ్ళిపోవడము, ఇట్లాగా ఒక చాప్టర్ చెప్పారు ఆయన. నిజంగా ఆయనకి మీడియా పరంగా నేను మా స్కూల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే లోకల్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు సార్ మా స్కూల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుందంటే వీళ్ళందరూ నాకు అమితమైనటువంటి సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ తోటి ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తున్నామని మీ అందరి మీడియా ముఖంగా చెప్పుకుంటూ